రే నువ్వు చెప్పేది వింటే నాకు పిచ్చెక్కుతుందిరా. అసలు వీడెవడు? వీడనుకున్న వాడెవడు? అసలేం జరుగుతుందిరా? సార్ వాడెవడో వచ్చి ఇదంతా నేనే చేశానని గోల చేస్తున్నాడు సార్. ఎవడరా వాడు? అక్కడ ఉన్నారు సార్. నేనేరా? రేయ్ ఎవరా నువ్వు? నువ్వు మాస్టర్? మాస్టర్ నేరా? వాడి ద్వారా ముగ్గురు లుచ్చగాలను చంపించింది నేనే. తరువాత చావబోయేది కూడా నువ్వే. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? కానిస్టేబుల్స్ బండి పట్టుకోండి. నువ్వు చావకుండా నేనెలా చస్తాను రా? రేయ్ రాయ్ ఎలాగో దొరికారు కదా, పీస్ చేసేద్దాం. కాస్త ఓపిక పట్టు. వీడి ద్వారా వాళ్ళని ఎలా చంపించావు? అది చెప్పినా మీలాంటి మట్టి బుర్రలకి అర్థం కాదులే. పర్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. చెప్పు. హిప్నాటిజం. వాడు నేను ఇందులో వాడుకున్న పావు మాత్రమే. వాడికున్న బలహీనమైన అలవాటుని నా హిప్నాటిజం ద్వారా నాకు కావలసిన బలమైన ఆయుధంగా తయారు చేసుకొని నీ వాళ్ళందరినీ చంపించేశారు. అంతే తప్ప ఇందులో వాడికి ఎలాంటి ప్రమేయము లేదు. జరిగిన హత్యలన్నిటికీ కర్త కర్మ క్రియ అన్నీ నేనే. సార్ కండిషన్ చాలా సీరియస్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానిస్టేబుల్స్ అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. రే దొరికిన వాళ్ళు ఇలా వదిలేస్తారా? భాయ్ వదలట్లేదు, వలలో వేస్తున్నాను. ఇక్కడేమైనా జరిగితే రిస్క్ అవుతుంది. ఈ రాత్రికి ఏదో ఒక టైంలో మీరు వెళ్ళి వాడిని క్లోజ్ చేసేయండి. వీడిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను. అక్కడే కూల్గా ముగిచ్చేద్దాం. ఓకే? రే ఆ రోజు జరిగిన చిన్న మిస్టేక్ ఇంతవరకు వచ్చింది. ఇక అలా జరగదు. తెల్లారేసరికి అంతా చల్లారిపోతుంది. రేయ్ వాడిని తీసుకెళ్ళి డార్క్ సెల్లో పడేయండి. ఇప్పుడు ఎవరిని చంపుతారో చూద్దాం. అరే పిచ్చ నా కొడకలారా, నన్ను బంధించినంత మాత్రాన వాడి మృత్యు ఆగుతుందనుకుంటున్నారా? వాడి కోసం యమపాశం బయలుదేరింది. వాడి బలి తప్పదు.